సోదరులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు మీ సోదరునిగా ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డాను. కానీ ఇవాళ తీన్మార్ మల్లన్న ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడైతే నిటారుగా నిలబడి ఈ ప్రజల హక్కుల కోసం ఈ ప్రజలను హింసిస్తున్న వారిపైన ఓ యుద్ధాన్ని ప్రకటించి కొట్లాడినటువంటి క్రమం మీ అందరికీ తెలిసిందే. అంతకంటే మిక్కిలి నేను పోను. ఇంకా తీన్మార్ మల్లన్న గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఒకటైతే మీ ముందు చెప్పాలి, అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ ప్రతిసారి నా వెన్ను తట్టి నిలబడ్డ నా అన్న పెద్దన్న దామోదర్ రెడ్డి గారికి మాత్రం ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఎక్కడ ఉన్నా ఏ ఎన్నికల్లో నిలబడ్డా ఆయన చల్లని చూపు మా పైన ఉంటుండే, ఆ రకంగా పోతుండే. కానీ ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు వాస్తవానికి కూడా సూర్యాపేటకు ఎమ్మెల్యేగా దామన్నను గుర్తిస్తారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఆయనను గుర్తించారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా, నాకు తెలుసు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అన్న సర్వోత్తమన్న చెప్పినట్టుగా 40,000 కాదన్నా అంతకంటే ఎక్కువ మెజార్టీ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతా ఉంది. అది అన్న దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఇది మేధావి వర్గం ఎన్నిక. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. మొట్టమొదటిసారిగా ఈ గడ్డ పైన ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉంది. మీ అందరి ఆశీస్సులతోని, మీ అందరి ప్రేమతోని, మీ అందరి బలంతోటే అది సాధ్యం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం కూడా చెప్పాలి సోదరులారా, ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలకు మీరంతా సాక్ష్యం. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మింగేయాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రతినిధి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు ఒక ఆయన. అందుకోసమే ఇవాళ ఇండియా కూటమిలో భాగంగా వామపక్ష పార్టీలు భారత రాజ్యాంగ రక్షణ యుద్ధంలో దిగినాయి. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా. ఈ ఎన్నికలు ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ తమ్ముడు, మీ సోదరుడు తీన్మార్ మల్లన్న ఒక ఆయన, ఇంకొక ఆయన భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్య హక్కులను కాలరాస్తాం, ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని తిరుగుతున్నటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు ఆడ బీజేపీ ఆయన. ఇక ఇంకొక పిల్లని పెట్టిన బీఆర్ఎస్ వాళ్ళు అది కొనేళ్తలేదు, మొదలెత్తలేదు. అది ఎటుపోతురో ఏం అర్థమైతలేదు. అది పాపం ఆ పిల్లగాన్ని దించిరు. ఫస్ట్ పట్టభద్రుల మద్దతు కావాలని వాళ్ళు తిరుగుతా ఉన్నారు, కానీ వాళ్ళ పార్టీల మద్దతే లేదు ఆ పిల్లని. వాళ్ళ బాధాలు పడతా ఉన్నారు. రేపు పొద్దుగాల మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటది. వాళ్ళు కూడా బలమైన పోటీ ఏం కాదు, దమ్మొచ్చదా కురుకొచ్చి ఆగిపోతారు అంతే, అంతకంటే మిక్కిలు ఏముంటది.